जय गुरुदत्त श्री गुरुदत्त गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఈ శ్లోకం మీదే మన భారతీయ సనాతన ధర్మం అంతా కూడా ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు. మనము గురువుకి అంత ప్రాధాన్యత ఇస్తాం. గురువే త్రిమూర్తి స్వరూపము అని చెప్పి ఆరాధన చేయమని వేదశాస్త్రాలు మనకు చెప్తూ ఉన్నాయి. అటువంటి ఆ గురు పరంపరను స్మరణ చేసుకునేందుకు చాలా ప్రశస్తమైన రోజు గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ అని పిలుస్తారు. వ్యాసుల వారు మనకందరికీ తెలుసు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే ఫుల్లార విందాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైలపూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని. వ్యాసోచ్ఛిష్టం జగత్సర్వం. ఈరోజు మనం ఏది మాట్లాడినా, ఏది చదివినా, ఏది విన్నా కూడా అదంతా వ్యాసుల వారి అనుగ్రహం, వ్యాసుల వారి ఆశీస్సులు. శ్రీ మహావిష్ణువు గురు రూపంగా, వ్యాస రూపంగా దిగి వచ్చి మనకి ఆ సమస్త వాంగ్మయాన్ని కూడా అందించారు. వారు అవతరించిన రోజు వ్యాస పూర్ణిమ. మన గురు పరంపరలో గురుదేవుల్ని మనం సాక్షాత్తు వ్యాసస్వరూపంగా చూసుకుని కొలుచుకునే రోజు ఇది గురు పూర్ణిమ. ఇటువంటి ఈరోజు విశేషంగా చాతుర్మాస్య వ్రత దీక్ష అనేది ప్రారంభమవుతుంది. ఎంత అద్భుతమైన ఆలోచన మన మహర్షులది, మన వేదాల్లో చెప్పిన విషయం ఎంత గొప్పది అని ఒక్కసారి లోతుగా పరిశీలన చేస్తే, సమాజ హితం కోసం, అలాగే సమస్త ప్రాణుల విషయంలో కూడా దయతో, కరుణతో, కృపతో ఉండాలి అని చూపించేటువంటి శాస్త్ర వాక్యాలు ఈ చాతుర్మాస్య వ్రతాన్ని చేయమని మనకి బోధిస్తూ ఉన్నాయి. ఇది వర్షాలు కురుస్తూ ఉండేటువంటి కాలం. ఈ వర్ష ఋతువులో భూమి నుంచి అనేక జలజంతువులు, ప్రాణులు బయటికి వస్తూ ఉంటాయి. క్రిమి కీటకాలు బయటికి వస్తూ ఉంటాయి. మనం ప్రయాణం చేయటం వల్ల వాటికి ఇబ్బంది కలగవచ్చు, అలాగే వర్షాల్లో ప్రయాణం చేయటం వల్ల మనకు కూడా ఇబ్బంది కలగవచ్చు అనే ఒక నెపాన్ని చూపెడుతూ, ఆ ఒక దయని మనలో పెంచుకోమని చెప్తూ, మీరు ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు, ఎప్పుడూ సంపాదనలో ఉంటారు, ఎప్పుడూ వ్యవహారంలో ఉంటారు ఓ మనుష్యులారా. అప్పుడప్పుడు అయ్యో ఇలా చాలా కష్టపడిపోతున్నాము, చాలా స్ట్రెస్ అంటూ ఉంటారు, చాలా మనోవేదనకు లోనవుతూ ఉంటారు. అలా మీరు బాధపడాల్సిన పని లేదు. సంవత్సరంలో కనీసం 2 నెలలు, 4 నెలలు చేస్తే మంచిది, కనీసం 2 నెలలు మీరు పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉండండి. మీలో ఒక కొత్త ఉత్తేజము, ఉత్సాహము అనేది నిండుకుంటుంది. దానివల్ల మీరు మళ్ళీ మీ వ్యవహారంలో అనేక మార్పులు చూస్తారు, అన్ని విజయాలు మీకు కలుగుతాయి అని ఆ దారిని మనకి ఆ వేద మార్గం చూపెడుతోంది. కనుక ఈరోజు నుంచి ప్రారంభించి గురుస్మరణతో, గురు పూర్ణిమ రోజు చైతన్యార్చన, వ్యాస పూర్ణిమ వ్యాసార్చన, అలాగే గురు పరంపర ఆరాధన. మన గురు పరంపరలో ఎవరెవరైతే గురువులుగా వచ్చారో వారందరినీ కూడా స్మరణ చేసుకుని మనం ఈరోజు నుంచి ప్రారంభం చేసి చాతుర్మాస్య వ్రతాన్ని చేయాలి అని చెప్పి శాస్త్రాలు మనకి చెప్తున్నాయి. విశేషంగా యతులు, సన్యాసులు ఈ చాతుర్మాస్యాన్ని తప్పక ఆచరించాలి. ఆ సమయంలో ఎక్కడా ప్రయాణం చేయకూడదు. అభయం సర్వభూతేభ్యో మత్త స్వాహ అని కదా ప్రారంభం సన్యాసం. నా నుంచి అందరికీ అభయం కలగాలి అని చెప్పి సన్యాస దీక్ష స్వీకారం చేస్తారు. అలా ఆ అభయాన్ని భగవంతుడు అందరికీ కూడా కలిగించాలి. శ్రీరామచంద్ర ప్రభువు ప్రతిజ్ఞ చేసినట్టుగా అభయం సర్వభూతేభ్య దదామ్యేతద్వ్రతం మమ, నేను అందరికీ కూడా అభయాన్ని ఇవ్వటమే నా వ్రతము అన్నారు. అలా ఆ అభయం అందరికీ కూడా కలగాలి అని చెప్పి ప్రార్థన చేసుకుంటూ, ఆ భగవంతుడి అనుగ్రహం అందరికీ కలగాలి అని చెప్పి వేడుకుంటూ ఆచరించేటువంటి ఉత్సవం, దీక్ష చాతుర్మాస్య వ్రత దీక్ష. ఇటువంటి సందర్భంలో ఆహార నియమాలు పాటిస్తూ, ఆ ఆహార నియమాలతో పాటుగా అనుష్ఠానాన్ని అధికంగా చేస్తూ, భగవత్ ప్రార్థన విశేషంగా చేస్తూ, ధర్మము కోసం, దేశం కోసం మనం ప్రార్థన చేస్తూ చాలా చక్కగా భగవంతుల్లో మనస్సుని ఉంచి ఆచరణ చేసుకోవాల్సిన దీక్ష ఈ చాతుర్మాస్య వ్రత దీక్ష. ఈ సందర్భము 23వ చాతుర్మాస్యము పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారి ఆశీస్సులతో మైసూరు అవధూత దత్తపీఠం శ్రీ గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోనే జరుగుతోంది. ఈ సందర్భంగా వచ్చిన భక్తులకి మంచి విషయాలు వినిపించాలి అనేది ధర్మము, శాస్త్రం అలా చెప్తోంది. కనుక
శ్రీ మహావిష్ణు పురాణం అనే విషయంలో ఈ సంవత్సరము మనము శ్రవణం చేయబోతూ ఉన్నాం. విష్ణు పురాణం అంటే పూర్తిగా ధర్మాలన్నీ మనకి చెప్పేటువంటిది. ఏ పురాణమైనా కూడా మనకి మన దారి, మన జీవన మార్గం ఎలా ఉండాలి అని చెప్తూ, అలాగే పూర్తి భాగవతంలో ఉండే విషయాలన్నీ రహస్యంతో పాటుగా ఇది పరాశరుల వారు చెప్పిన పురాణం, అంటే వ్యాసుల వారి తండ్రి గారు. అది చాలా విశేషమైన పురాణం. అది దాన్ని కూడా శ్రవణం చేస్తూ ఉన్నాం. మీరందరూ ఎవరెవరైతే సద్భక్తులు ఆస్తిక జనం ఉన్నారో మీరందరూ కూడా మీ చేతనైనంతగా ఈ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరణ చేస్తూ, భగవంతుడిని ప్రార్థన చేస్తూ, గురుభక్తితో మీరందరూ కూడా దేశం కోసం, ధర్మం కోసం గుడికి వెళ్ళటం, ప్రతిరోజు ఈ చాతుర్మాస్యంలో ప్రతిరోజు గుడికి వెళ్ళటం అనే ఒక పద్ధతి పెట్టుకోండి. వీలు కాకపోతే ప్రతి వారము గుడికి వెళ్ళటం అనే పద్ధతి పెట్టుకోండి. వెళ్ళి అక్కడ కాసేపు సమయాన్ని ఆ సేవ కోసం కేటాయించి, ఆ దేవాలయంలో మన వంతు సేవ మనం ఏదైనా చేసుకోగలమా అని అడిగి ఆ సేవ చేసుకుని జీవితాన్ని చరితార్థం చేసుకోండి. మీకందరికీ కూడా భగవంతుడి ఆశీస్సులు, గురుకృప పరిపూర్ణంగా ఉండాలి అని ఈ సందర్భంగా ప్రార్థన చేస్తూ, జై గురుదత్త, శ్రీ గురుదత్త.